రీసెంట్‌గా నేను సోలో ట్రిప్ తిరుమల దర్శనం చేసుకున్నానండి. చాలా బాగా జరిగింది. సో, నా ప్లేస్ వచ్చేసి చిత్రదుర్గ అనేసి బెంగుళూరుకి 4 ½ అవర్స్ జర్నీ పడుతుంది. సో, మీరు కనుక బెంగుళూరు నుంచి వెళ్ళాలి అనుకుంటే 6 అవర్స్ జర్నీ పడుతుంది. సో, ప్రీవియస్ డే నేను 7:30 నైట్‌కి వెళ్తే మార్నింగ్ 6:00కి తిరుపతిలో ఉన్నాను. అక్కడి నుంచి నియర్ బై లొకేషన్స్ చూస్తే కనుక నాకు ఒక మంచి అఫోర్డబుల్ పీజీ దొరికింది. మీకు కనుక లేడీస్ పీజీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వన్స్ నేను పీజీ రీచ్ అయ్యాక అక్కడంతా ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ నేను 11కి అట్లా వదిలాను. సో, తిరుపతి బస్ స్టాప్‌లో మనకు తిరుమల వెళ్ళే బసెస్ చాలా ఉంటాయి. సో, వాళ్ళైతే మనకు రూ. 90 అయితే ఛార్జ్ చేశారు. అంటే రాను పోను నాకు రూ. 180 పడింది. అక్కడి నుంచి తిరుమల నుంచి మనకు ఏదైతే రిపోర్టింగ్ లొకేషన్ అలాట్ చేసుంటారో, సో, అక్కడ మొత్తం అన్ని ఫ్రీ బసెస్ ఉన్నాయండి. సో, వాళ్ళే ఈజీగా తీసుకెళ్ళిపోతారు. సో, నేనైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం ముందే 3 మంత్స్ బిఫోరే బుక్ అయితే చేసుకున్నాను. సో, దాని ద్వారా నేను వెళ్ళాననమాట. సో, నాకు దర్శనం లొకేషన్ వచ్చేసి ఏటీసీ సర్కిల్ అని ఉండింది. అక్కడికి వెళ్ళగానే నేను వాళ్ళు చెకింగ్ చేశారు. చెకింగ్ చేసిన తర్వాత మొబైల్స్‌ని అక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలనమాట. అండ్ కౌంటర్ అనేది వాళ్ళొక స్లిప్ ఇస్తారు, రిసిట్ ఇస్తారు. సో, మనకు వన్స్ దర్శనం అయిన తర్వాత ఏదైతే కౌంటర్ ప్రొవైడ్ చేసింటారో రిసిట్లో అక్కడికెళ్ళి మనం మొబైల్ కలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ లడ్డూస్ అయితే నేను మొత్తం ముందే ఆన్లైన్‌లో బుకింగ్ అయితే చేసుకున్నాను. అండ్ రిటర్న్ వచ్చేసరికి టైం అయిపోయింది. సో, నెక్స్ట్ డే మార్నింగే నేను తిరుపతి నుంచి బెంగుళూరుకి వెళ్ళిపోయాను. సో, దారిలో చిత్తూరులో ఒక స్నాక్ తీసుకున్నాను, మసాలా పూరి. సో, ఇది పర్లేదు బాగానే ఉంది. అండ్ బస్‌లో అయితే బాగా నిద్ర వచ్చేసిందండి. కళ్ళు మూసి తెరిచే లోపల నేను బెంగుళూరుకి రీచ్ అయిపోయాను. అక్కడి నుంచి మా ప్లేస్‌కి 4 ½ అవర్స్ జర్నీ పట్టింది. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. సో, తిరుమల ఈజ్ అ వెరీ సేఫెస్ట్ ప్లేస్.